సభలో పెడుతున్నాం. అందరూ ఆటంకం చేసిన అన్నింటినీ మీరు త్వరలో సంఘానికి రప్పిమని అడుగుతున్నాం. మహిమపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆమేన్. సహోదరుడు ప్రార్థన చేస్తాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు రాజా. భూమిని, ఆకాశంలో సర్వలోకాన్ని సమస్తాన్ని సృష్టించిన మా గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, ఈ రీతిగా తండ్రి ఈ ఆదివార దినమున నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యము కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, నిన్నటి దినం ఇన్న వాక్యం కొరకు ప్రభా, నిన్ను రుచి చూసిన వాళ్ళే మాత్రము ప్రభా నిన్ను స్తుతించగలరు అన్న రీతిగా ప్రభా, ఆ రీతిగా మీరు మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు ఎన్నుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాలో ఉండే పొరపాట్లు తండ్రి, మాలో ఉండే తప్పులు దయతో క్షమించి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చించబడే భాగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. అవును ప్రభా, ఉపవాస కూటంలో అంకులు చెప్పిన వాక్యాన్ని రీతిగా ప్రభా, ప్రతి సమస్య నుండి, ప్రతి ఇరుకుల నుండి, ప్రతి బాధల నుండి తప్పించగల దేవుడు మీరుంటున్నారు రాజా. దాటించగల దేవుడు మీరుంటున్నారు రాజా. మీకు స్తోత్రములు తండ్రి. ఆ నిరీక్షణ కలిగి తండ్రి నీలో కొనసాగే భాగ్యాన్ని మీరు నాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నువ్వు తండ్రి ఏ వాక్యం అయితే విత్తనుంటున్నారో ప్రభా, ఆ వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. మా హృదయంలో తాకినట్లుగా తండ్రి మీ కృపను దయచేయండి తండ్రి. పోయిన వారం ప్రవీణ్ చెప్పిన వాక్య రీతిగా ప్రభా, అది మంచి నేలన విత్తనం వలె తండ్రి ఫలించి అభివృద్ధి చెందాల ప్రభా. ముళ్ళ పొదల ప్రభ పడిన విత్తనం వల్లే తండ్రి అది తండ్రి పనికిరాని విత్తనముగా అవ్వకూడదు ప్రభా. మా హృదయంలో అట్టి విత్తనాన్ని మీరు నాటమని అడుగుతున్నాము తండ్రి. అవును ప్రభా, మాలో ఉండే పొరపాట్లు దయతో క్షమించండి ప్రభా. మొట్టమొదటగా మమ్మల్ని మేము పరిశుభ్రపరచుకునే భాగ్యాన్ని దయచేయండి నాయన. అవును తండ్రి, పరిశుద్ధత లేని వాడు తండ్రి నీ వాడు కాని రీతిగా ప్రభా. అవును ప్రభా, ప్రతి ఒక్కరు పరిశుద్ధం మీరు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. తప్పులు ఒప్పుకోవాలా ప్రభా, చేసిన పాపాలు క్షమించాలా ప్రభా. మీరు తండ్రి దయతో మేము అడుక్కోవాలైనా మీకు స్తోత్రం తండ్రి. అటు కృపను మీరు దయచేయండి నైనా. అవును ప్రభా, ఆకాశము నీ సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న రీతిగా ప్రభా నీ పాదచంత్రం మేము వచ్చుంటున్నాం ప్రభా. ఒక్కొక్కరిని కరుణించి మన్నించి నీ సమూహంలో చేర్చుకోమని అడుగుతున్నాము తండ్రి. అవును ప్రభా, ఇంతవరకు ప్రభా పాటల ద్వారా తండ్రి నీ నామాన్ని మహింపరుచుకున్నారు నైనా. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడుండి అంకుల్ని మరుగుపరుచుకొని మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాటలు వినేదానికి మేము వచ్చున్నాం ప్రభా. మనుషులైతే ముఖము చూస్తురా ప్రభా, మీరు హృదయంతరంగా మెరిగిన దేవుడు కనుక ప్రభా మా హృదయాన్ని మీరు కదిలించబడి అడుగుతున్నాం తండ్రి. మీరు కదిలించబడ చెయ్యండి నైనా, మీకు స్తోత్రములు తండ్రి. అటు వాక్యముతో మమ్మల్ని కొట్టమని, మమ్మల్ని మేము తగ్గించుకుని నీ నామాన్ని హెచ్చించే బారుగా మేము మమ్మల్ని ఆయతపరచమని నజరేయుడుగా యేసు ప్రభు నామంలో మిక్కిలి తగ్గించి అడిగి వేడుకొనుచున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్. ఇప్పుడు సాక్షుల సమయము. ఎవరైనా సాక్ష్యం చెప్పవచ్చు, చెప్పచ్చు. దేవుని చేసిన మేలు చెప్పాలనుకుని చెప్పొచ్చని తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. దేవుని కృపను బట్టి నేను స్తుతి కూడిక ఏర్పాటు చేయాలని పోయిన నెలలోనే నాకు ఒక ప్రేరేపణ కలిగింది. మరి ప్రతి వారము ప్రయత్నిస్తూ ఉంటున్నాను, మరి కుదరలేదు. నేను అంతకుముందు వారము మరి స్థుతి కూడా అనుకున్నది నేను మళ్ళీ మర్చిపోయినాను. ఇక్కడికి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు మొదట నాకు దేవుడు ఆ మాటను బయలుపరిచింది. వెంటనే హృదయంలో ఎక్కలేని ఒక హృదయంలోనికి ఆ మాట వచ్చిన వెంటనే వచ్చే వారమే స్థుతి కూడా పెట్టుకోవాలని ఒక తీర్మానానికి వచ్చినప్పుడు దేవుడు సహాయం చేసిండు. మరి విశేషంగా నిన్నంతా చినుకులు పడతానే ఉన్నాయి సాయంత్రం వరకు. సరే నేనేం కంగారు పడలేదు, మరి ఏం బాధపడలేదు. దేవుడు సహాయం చేస్తారని విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాను. మరి కరెంటు పోయింది సడన్గా. నాకు కొంచెం కూడా అటు ఇటు కూడా నేను కొంచెం కూడా సన్నగిలాను. నాకు నిజంగానే చాలా సంతోషం. కరెంటు పోయినప్పుడు ఒక నవ్వు వచ్చింది లోపల. ఎందుకంటే నీకు స్తోత్రం ప్రభావం వస్తుంది అనుకుని నవ్వు వచ్చింది నాకు. చూస్తే వెంటనే దేవుడు కృప చూపించింది. హల్లెలూయా. దేవుడు కృపను బట్టి
దేవుడు నామమున మహిమ కలుగులాగున నేను దినం స్థుతి కూడా జరిగింది. దేవుడు అన్నిట్లో సహాయం చేసిండు, అందరూ వచ్చారు. దేవుడి నామమునకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుడి సాక్ష్యం ఆశీర్వదించింది. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కొన్ని దినాలుగా కుటుంబంలో భయంకరమైన సమస్యలతో నేను చాలా నలిగిపోయాను. చాలా బలహీనతరాలు కూడా అయ్యాను. అసలు హాస్పిటల్ పోతే నీకు 6 పాయింట్ సంథింగ్దా ఉంది, నీకు బ్లడ్ పాయింట్ 13 పాయింట్ ఉండాల్సి ఉంది. నువ్వు ఈ పరిస్థితిలో జాబ్ చేస్తున్నావు అంటున్నావు, ఇంట్లో ఎట్లా నీకు రోడ్లో నడవటం ఎట్లా గ్యారెనెస్ ఉందని అని అడిగినరు. అన్ని టెస్టులు చేస్తే కొంచెం చాలా బలహీనంగా ఉంది, నువ్వు ఎంతవరకు నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకుంటావో నీకు అంత హెల్త్కి నీకు మంచిదని. తర్వాత నేను ఎంతగానో ఆలోచించుకున్నా, మనం ఇంట్లో కూర్చుంటే మనకి ఇంట్లో పరిస్థితులు మనకు జరగవు, మనకి ఎలాగైనా ఉద్యోగానికి పోతేనే అప్పులు తీర్చుకోగలను ప్రభా అనుకొని నేను దేవుని సన్నిధిలో ఒక్కొక్క రోజు నేను ప్రార్థించుకొని, ప్రభా నేను మనుషుల మీద ఆనుకోలేదు, నీ మీద ఆనుకున్నా. నాకు వచ్చి బలం కావాలి ప్రభా, నేను ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు నాకు అక్కడ సమస్యలు, ఇంట్లో సమస్యలు, వీటన్నిటికి ఎదుర్కొనేదానికి నాకు ఒక మంచి బలముని, నేను ఇంట్లో ఎట్లయినా అప్పులు తీర్చుకోవాలా, కుటుంబ పరిస్థితులు నేను మార్చుకోవాలని ఒక వైరాగ్యంతోనే కుటుంబంలో ఎంతగానో నేను ప్రార్థించుకునేది. ఉద్యోగానికి వెళ్తా అట్లనే ఉంటునేది, ఇంట్లో నీరసంగానే ఉండేది. ఎవరి దగ్గర కూడా నేను ఎక్కువ చెప్పుకోను, నీరసంగా ఇంట్లోనే ఉంటా. అలాగున్నప్పుడు సరే మనం ఈ యొక్క 7 వారాలు మనం ఇంట్లో స్త్రీలను పిలిపించుకొని మనం ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఏ రీతిలో అయినా నా కుటుంబ సమస్యలు తీర్చి ఆయన ప్రార్థన ఆలకించి ఒక శక్తిమంతుడు కనుక ఆ ప్రార్థన మీద నేను ఆనుకున్నా. 7 వారాలు స్త్రీలను పిలిపించి నేను ఎంతగానో కుటుంబ ఆరాధన నేను పెట్టుకున్నప్పుడు స్త్రీలు ఎంతో ప్రేమతో వచ్చి కుటుంబ ఆరాధనని విజ్ఞాపన ప్రార్థనలతో కుటుంబాల్లో జరిపించుకున్నాం. 7వ వారంలో వచ్చి చివరి వారంన నాకు ఒక వాంఛ కలిగింది. ఈ 7 వారాలలో దేవుడు ఎంతో కృపపిచ్చి నాకు బలమునిచ్చి కుటుంబంలో నేను ఏసీ వేయించుకున్నా, బండి తీసుకున్నా, అన్నీ ఒక్కొక్క రీతిలో వచ్చి నా కష్ట ప్రయాసముతో దేవుడు నీ చేతుల ప్రయాసాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు నా కష్టాన్ని, నా కష్టార్జతాన్ని ఆశీర్వదించి వీటన్నిట్లలో నన్ను బలముగా వాడుకొని ఆయనకి నామానికి మహిమార్థంగా ఉన్నాం. 7వ వారంలో నాకు పాస్టర్ని పిలుచుకోవాలా, పాస్టర్తో ఒక స్థుతికోవటంలాగానే నేను ఇంట్లో నా వల్ల అయింది నేను చేసుకోవాలన్నప్పుడు ఆ 2 రోజుల ముందే నాకు ఫుల్గా జ్వరము, వెనక ఫుల్గా గ్యాస్ పట్టి సులుగు పట్టినట్టు అయిపోయింది. నేను ఏం చేయలేని పరిస్థితి. నేను ఇంటికి వచ్చినా అట్లనే అసలుకి సోమవారం అయితే నాకు చాలా బలహీనంగా ఉన్నా. నేను ప్రభా రేపు కూటము నేను ఏమైనా చేసుకోవాలన్నా కూడా నాకు బలం కావాలి ప్రభా అనుకొని నేను మంగళవారం ఉదయాన్నే నేను పాస్టర్కి ఫోన్ చేసినప్పుడు నా సాయంత్రం మామ ఎక్కడికైనా పోతే లేదులేమ్మా ఎక్కడికి పోడు చెప్తాను అని అమ్మని నేను సరే వస్తారు. నేను ఎంతగానైనా బలహీనమైనా కూడా వాటిని అన్నిటి నేను తోసేసి దేవుని కృప ద్వారా ఫాస్ట్ గాడు కుటుంబం అంతా నాకు స్త్రీలందరూ వచ్చి ఒక ప్రార్థన జరిపించి అది ఘనముగా జరిగించి ఎంతగానో నాకు సంతోషం కొనింది. నా వల్ల అయింది, నేను ఏదో చేసిన ఆయన దేవుడు నామానికి మహిమ కలగాల. మా కుటుంబం గురించి మా గురించి ప్రార్థించండి. దేవుడు కొద్ది సాక్ష్యాన్ని దీవించిన. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మా చెల్లిలో ఒక భర్త దుర్గాప్రసాద్ పోయిన నెల 23వ తారీఖు చనిపోయిండు, ఒంట్లో బాగలేక. తర్వాత మేము ఎదురు చూడలేదు, ఆ అబ్బాయి వచ్చి యవన ప్రయాణంలోనే జ్ఞానస్థానం తీసుకునిండు. దానివలన వాళ్ళ మేనత్త వచ్చి మనం హిందువుల సాంగ్యం అంతా చేయొద్దు, క్రిస్టియన్ సావే తీద్దామని చెప్పే లోపల నిజంగా మేము ఆశ్చర్యపడినాము. వాళ్ళు ఒప్పుకోరో, ఎందుకంటే దివ్య వాళ్ళ అత్త వాడు చనిపోక ముందే ఈ మాట వాడింది. అయినా కానీ దేవుడు దాన్ని తప్పించి క్రిస్టియన్ సావి దానికి సగాయం చేసిండు. అలాగే కూటమి అది కూడా మేము ఎదురు చూడలేదు. మరి కార్యం ఏమన్నా చేస్తారేమో, భయంకరంగా అది ఇది చేస్తారేమో అంటే మా చెల్లెలకి ఆ మాట కూడా చెప్పి భయపెట్టింది. నేను పాస్టర్ అమ్మ దగ్గర చెప్పిన బ్రతికున్నప్పుడే ఇలా అంతా మాట్లాడమ్మని భయపెడుతుంది పాస్టర్ వదిన అంటే, దేవుడు సగాయం చేస్తారులే సలో మేము మన ప్రార్థనలో పెడదాము, అప్పలని వీధంతా తిప్పాలని నన్ను అనుకునింది వాళ్ళ అత్తమ్మ. ఆయన దేవుడు దాంట్లో కానీ తప్పించి దేవుడు సగాయం చేసిండు. ఇంకా అట్టే ఏమైపోయిందంటే వాళ్ళ నెట్టన్న దేవుని సన్నిధానానికి నడిపియాల. ఎందుకంటే అప్పల సంవత్సరానికి ఎప్పుడో ఒకసారిదా వస్తుంది.
నేను తీర్మానించుకున్నా, ప్రభా ఇన్ని రోజులు ఎట్టో గడిచిపోయినాయి, ఇంకా ఆ కుటుంబం నీకు సొంతం అవ్వాలి. వాళ్ళ ఆ పిల్ల జ్ఞానస్థానం తీసుకొని ఆ కుటుంబంలో ఆ బిడ్డలు కానీ ఆ పిల్ల కానీ నీకు సొంతం అవ్వాలి అని చెప్పేసి నేను నా మనసులో ప్రార్థన చేసుకుంటా తీర్మానించుకున్నా. నేను చెప్పిన, అమ్మ నువ్వు రేపు సోమవారం నువ్వు పనికి పోదువు, దానికి ముందున దైవజనుడిని పిలుచుకొని ఇంట్లో ఒక చిన్న ఆరాధన పెట్టుకో, వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయనని చెప్పిన. వెంటనే ఆ పిల్ల నా మాట ఇన్నుకునేసి సరే చేద్దామని. నాకు ఒక పక్క భయము, ఏందమ్మా వీళ్ళు కొత్తగా చేస్తుండ్రేమో అని చెప్పి వాళ్ళ అత్త వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళ మామ అంటారేమో అని చెప్పి నాకు ఒక మనసులో ఒక పక్క భయం ఉంది. ఎందుకంటే వాళ్ళు హిందువులు కదా, మనమేం వాళ్ళని చెప్పలేము. ఎందుకంటే మొట్టమొదట మా చెల్లెలంటే వాళ్ళకి సిద్ధంగా ఇష్టం లేదు, అయినా ఏమన్నా అంటారేమోనని చెప్పి ప్రభా ఏ ఆటంకాలు రాకూడదు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకునేసి నిన్నటి దినం శుక్రవారం రోజు వదినమ్మని అడిగిన, వదినమ్మ అన్న నువ్వు రావాలా, చిన్న ప్రార్థన చేయండి, వాళ్ళకు బైబిల్ ఇవ్వండి, ఇంక మెట వాళ్ళు మన చర్చిలో ఒక అంగత్తినారు పుదు ఆత్మగా ఏమని చెప్పేసి నేను చెప్పినప్పుడు వెంటనే పాస్టర్ అంగీగారు ఇచ్చి వాళ్ళ ముగ్గురికి కొత్త బైబిల్ తీసిచ్చింది. వచ్చి చిన్న ప్రార్థన పెట్టిండ్రు, వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసిన వాళ్ళు సమృద్ధిగా తిని వచ్చి నడిపించిన దేవుడి గొప్ప కార్యాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తమ్మ ఏం అనలేదంట, వాళ్ళ అత్తమ్మ మామ వాళ్ళ ఆడబిడ్డలు ఏం అనలేదంట, సరే పెట్టుకోమ్మానని చెప్పిందంట. దేవుడు ఎంతో సహాయం చేసిన కుటుంబంలో. ఆ కుటుంబం ఇంకనూ దివ్య జ్ఞానస్థానం తొందరగా జ్ఞానస్థానం తీసుకోవాలి, జ్ఞానస్థానం కానీ తీసుకోలేదు, నేను అది కానీ తీపియాలి, దేవుళ్ళ పిల్ల ఇంకా అభివృద్ధి పొందాలి, తెలుగు చదువుకొని ఉంది, బైబిల్ బాగా చదువుద్ది, అయితే దేవుని సన్నిధానానికి రాకుండా ఉంది, అదిదా నాకు భారం కొనింది. ఇప్పుడు దేవుడు ఆ భారాన్ని కూడా తొలగించి ఇప్పుడుగా నేను ఫోన్ చేసి వెంటనే రెడీ అయినరా లేదా అని చెప్పేసి ఇప్పుడుగా నేను ఫోన్ చేసి వచ్చిన, అక్క రెడీ అవుతానే ఉండము చేస్తాం అక్క అని చెప్పింది. రాత్రి కూడికి కొని వచ్చింది. దేవుడు ఆ పిల్లల ఆటంకాలు తొలగించి నడిపించినందుకు దేవుని పరిశుద్ధ నామానికి కోడి స్తోత్రం. ఇంకో నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. భర్త చనిపోయింది, 2 బిడ్డలు, ఏ ఒక సహాయం లేదు. ఆ బిడ్డ గురించి సంఘమంతా ప్రార్థన చేయమని అడుగుతున్నా. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మేము సుత్తుకోవటం పోయిన నెలలో 19వ తేదీ పెట్టుకోవాలని అండి పాస్, ఇంకా అట్టటే వెనకబడిపోతా ఉన్నింది. సరే నిన్న సుత్తుకోవటం పెట్టుకుంటే ఉదయం నుంచి వర్షం వస్తూనే ఉంది. సరే 6 గంటలకు కూడా వర్షం పడుతూనే ఉంది. సరే గమ్ము కూర్చొని దేవుడు సహాయం చేస్తాడులే అన్నాడు. వర్షం వస్తే మనకి సంఘం వేరే చిన్నది, అందరూ అన్నాలు తినాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేసి అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుని, దేవా నువ్వే మాకు సహాయం చేయాలి, నువ్వే మాకు దిక్కు అనేసి ప్రార్థన చేసుకుంటా అక్కడే శోభా సీట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. తర్వాత 6:30కు బయలుదేరుతా మేమిద్దరం కలిసి ప్రార్థన చేసుకొని బయలుదేరిండు పాస్టర్. తర్వాత మళ్ళీ నేను ప్రార్థన చేసుకున్న, ప్రభా నువ్వే సహాయం చేయాలా, అన్నీ నీ శోధనలో ఉండి, వర్షము కానీ గాలి కానీ ఏదైనా నీ ఆజ్ఞలో ఉండి నువ్వు సహాయం చేస్తే ఈ కార్యం గొప్పగా జరిగిపోతుంది అని నేను మళ్ళా ప్రార్థన చేసుకొని దేవుని మందిరానికి వచ్చిన. మబ్బేమో ఫుల్గా లేసునింది. అక్కడికి కూర్చొని నేను మబ్బు సాయి చూస్తూ ఉండా ప్రార్థన చేస్తుండా, దేవుని స్తుతిస్తూ ఉండా. అంతలో సందమం బాగా వెళ్తారుగా కానీ దేవా నీకు స్తోత్రం నాయన మబ్బు తొలగించినందుకు అని అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. దేవుడు సహాయం చేసిండు. అదే రీతిగా అన్ని విషయంలో దేవుడు అయితే అందరూ వెళ్ళకపోయేదాకా నేనేమనుకున్నా వర్షమే రాకూడదు, అందరు తృప్తిగా తిని నిదానంగా అందరూ వెళ్ళకపోయేంతవరకు నువ్వు సహాయం చేయి ప్రభువా అని చెప్పినప్పుడు దేవుడు ఆ రీతిగా వర్షం రాకుండా అన్ని విషయంలో దేవుడు సహాయం చేసినందుకు దేవుని నామ స్తోత్రాలు. అదే రీతిగా నేను ఒక బండి తీసుకోవాలని నాకు ఆశ, అయితే దేవుడు నాకు వాహనం ఇచ్చిండు. దేవుని కృపను బట్టి దేవుని నామ స్తోత్రాలు. అయితే దాన్ని బట్టి మేము అతిశయించేది లేదు, దేవుని పరిచర్య కోసందా ఇంకేమీ లేదు. అయితే దానికి లైసెన్స్ కావాలా అన్నప్పుడు దేవుడు మాకు ప్రవీణ్ ద్వారా మాకు సహాయం చేసిండు. ప్రవీణ్ కానీ రాజా కానీ అదే రీతిగా ఆయిల్ కూడా మా కొరకు ప్రయాసపడి నాకు ఏంజల్కి మాకు ఇద్దరికి
ఎంతగానో మాకు లైసెన్స్ తీర్చినందుకు వాళ్ళకి మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇస్తున్న సాక్ష్యాన్ని దీవించిన గాక. ఆమె ఇంకా మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నాకు కూడా బలహీనతే, చాలా బలహీనత అయితే చెప్పుకోలేక అంత బలహీనత ఉంది. అయినా కూడా పతా ఉండా దేవుడే నాకు సాయం చేస్తాడనేసి మా గురించి ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమె హల్లెలూయా. ఇంతవరకు 4 సాక్ష్యాలు చెప్పున్నారు కాబట్టి ఒక్కొక్క కుటుంబం గురించి ప్రార్థన చేయండి. సాక్ష్యం చెప్పిన సలోమి సహోదరి చెప్పున్నది కాబట్టి వాళ్ళ చెల్లెల గురించి బాగా ప్రార్థన చేయండి. ఒక ఆత్మ నశించుట దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన సంఘ కుటుంబాలు, ప్రతి కుటుంబాలలో ఉంటున్నారు, బలహీనతలు ఉంటున్నారు. ఎవరు కొన్ని మందికి తెలియజేస్తున్నారు, కొన్ని మందికి తెలియజేయకుండా ఉంటున్నారు. కాబట్టి మన సంఘంలో ఉండే ప్రతి కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. కుటుంబంలో ఒక్కొక్కరి గురించి కూడా ప్రార్థించండి. ఇప్పుడు సాక్షుల గురించి చెప్పబోయే వాక్యాన్ని గురించి హేమక్క ప్రార్థన చేస్తారు. ఆయా కుటుంబంలో తెల్ల రీతిని సంగీతంలో నిలబెట్టి కృపణ బట్టి నీకు వందనాలు ప్రభు యేసయ్య. ఆయా కుటుంబం ఇంకా నువ్వు దీవించి ఆశ్రయించడం, వాళ్ళ అత్తనే వాళ్ళ మామని వాళ్ళ ఆడపిల్లలందరూ సన్నిధిని నడిపించడం అడుగుతున్నాను ప్రభు యేసయ్య. ఆయా కుటుంబంలో నీ కుటుంబం దేవుని నింపమని అడుగుతున్న ప్రభు యేసయ్య. నీకు వందనాలు ప్రభు. చెప్పిన సాక్ష్యాల బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నన్ను పార్టీ చూరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరు లేచి నిలబడితే పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు. అందరు లేచి నిలబడితే పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 44వ కీర్తన. మన మధ్యలో సహోదరు నిర్మలా విజయ్ కుమార్ చదివి వినిపిస్తుంది. 44వ కీర్తన. నలభై 44వ కీర్తన అందరం చదువుకుందాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొను లేదు. వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. నీ వలన మా విరోధులను అణచివేయుదుము. నీ నామము వలనని మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే.
అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరికి ఉన్నావు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్య జనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూ నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులను కాలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బాగుగా నిలిపి ఉన్నావు. గాఢాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? ప్రభువా, మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకుము. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. ఆఖరి వచనం అందరం చదువుకుందాం. మా సహాయముడు నీ లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ఇప్పుడు ఆరాధన సమయము కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవుని మహిమపరచాలని తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించాలని తెలియజేస్తున్నాం. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించుట మంచిది. నిన్నటి దిన వాక్యం నమ్మలేదా? మరి ఆయనను తెలుసుకున్న వారందరూ ఆయన ఏం చేయాలి? స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆరాధించాలి. మన దేవుడు ఇశ్రాయేలీల స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు కావున ఉత్సాహ ధ్వని చేయొచ్చు ఆయన మందిరంలో మనం ప్రవేశించాలి. గాన ప్రతిగానాలతో దేవుని దూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మనము కూడా కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. అంటేగా ఆత్మనగా పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి ఆరాధనకు యోగ్యుడు కీర్తనీయుడైన దేవుణ్ణి నిండు మనసుతో పూర్ణ హృదయముతో ప్రభువుని చప్పట్లు కొడుతూ మరి ఆయన వైపు చూస్తూ పాటలు ఉండే మరి సమస్తమును గ్రహిస్తూ ప్రభువును స్తుతించడం మంచిది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 6వ పాట అందరు తీసుకోండి. యవనస్తులకు తెలిసిన పాట. బీకరండవు మా యెహోవా పీఠ మీదటం కూడరే. దయచేసి యవన బిడ్డలు రండి. తమిళ పుస్తకం ఎన్నో పాటమ్మా వెంటనే చూడండి. రండి అమ్మా, పాట తెలిసిన యవన బిడ్డలు అందరు తెలుసు, రండి, త్వరగా రండి.
రండి, అందరు రండి. బాగా ప్రభునామం ఘనపడతాం. భీకరుండవు నా యెహోవా పీఠమెదుట గూడరే, భీకరుండవు నా యెహోవా పీఠమెదుట గూడరే, ఆయన సింహాసనం ఎదుట కూడి ఆయన ఎదుట మనం ఏక మనసులై అందరం ఆయన స్తుతించడం ఆరాధించడం మంచిది. ఎందుకనగా దేవుడు మట్టితోనే మనల్ని సృష్టించి ఉన్నాడు. ఎట్టి శక్తులైన దేవుడు ఆరాధించడం మంచిది. ఎవరి తోడు లేకుండా సర్వేశ్వరుడు మనల్ని సృష్టించుకున్నాడు. కారణం దక్కుడు భూలోకం అంతటిలో ఆయన ఒక్కడే దేవుడని మనం ఆయన పూజించుతూ ఆరాధించాలి. బిడ్డలుగా ఏర్పరుచుకున్నందుకు స్తోత్రాలు. కృప ఆవరించిన గాక. నా దైవము నీవు నాయన, నా దైవం మా దేవుడు నిన్ను స్తుతిస్తున్నాను. మనుషులు కృపకు కానీ ఎదుట కానీ ఆయనే కృపతో నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు. కాబట్టి లోకస్తులు పట్టుగానుచులుగా పట్టుదలతో ప్రభువుని యొక్క భక్తితో ఆయన ఆరాధించడం మంచిది. దేవుని యొక్క శక్తి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి, ఈ దినము మనం కూడా శక్తిమంతులు ఉన్నట్లు దేవుడు నిన్ను బలపరచును గాక. పరిశుద్ధాత్మత నింపి దేవుడు నిన్ను బలపరచును గాక. పట్టుదల కలిగి ప్రభుని స్తుతిస్తాం. దేవుడు కుటుంబములను ఆవరించినట్లు వీటి సంగీతములపై ఎంత నారవమందును ఆయన స్తుతిస్తూ ఉంటుండగా రోగు తాళాలతో అందరూ గంభీరమైన స్వరములతో నీటి సంగీతములపై నీటి సంగీత
ప్రభువా, నీ పాదపీఠం మీదకు మేము వచ్చి ఉన్నాము, నీ సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన. మిక్కిలి కష్టములున్నా సరే ప్రభువా, ప్రభువా మేము దేనికి పాల్పొందినా సరే ప్రభువా, దిక్కులేని గొర్రెలను చేర్చినట్లు నీ బిడ్డలుగా మమ్మలను చేర్చుకుని బలపరచండి, మమ్మలను దీవించండి, పరిశుద్ధాత్మతో నింపండి, నీ కృప మా పట్ల ఆవరించండి అని ప్రభువుని అడగండి. దేవుని కృప ఆవరించును కాక, దేవుని సన్నిధి ఆవరించును కాక. ఏ కష్టములున్నా సరే, ఏ బాధలున్నా ఆయన స్తుతిస్తుండగా, ఆయన ఆరాధిస్తుండగా ఎరుకో గోడలు కూలిపోయినట్లు ప్రార్థన పూర్వకంగా ఉందాం. హల్లెలూయా. ప్రభువా, మేము నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి, నీ నామమును గణపరుస్తున్నాము నాయన. అన్ని నామముల కంటే పై నామము నాయన నీకు స్తోత్రాలు తండ్రి. ఉన్నవాడు అనువాడు అయి ఉన్న నామము నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసే నామము తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామము తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. కృప కలిగిన నీ నామమును బట్టి, దయ కలిగిన నీ నామమును బట్టి ప్రభువా మేము నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. మహిమ కలిగిన నీ నామము, మహిమ నీకే, ఘనత నీకు, కీర్తి నీకు నాయన నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, మా పితరులైన అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబుల దేవుడవు నాయన. ప్రభువా నీ నామము ఘనపరచును గాక నాయన నీకు స్తోత్రాలు తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును మేము నాయన స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన నీ నామములో మేము ప్రార్థనలు చేస్తున్నాము తండ్రి. మా మధ్య మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు, నీ సన్నిధి ఉన్నందుకు స్తోత్రాలు, నీ మహిమ ప్రభావములు ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, వచ్చిన బిడ్డలను తండ్రి నేను స్తుతించి ఆరాధించి ఉండగా నూతనమైన బలముతో, శక్తితో, అభిషేకముతో నింపి నడిపించండి నాయన నీకు స్తోత్రాలు తండ్రి. నీకు మహిమ తెచ్చుకోండి. ఈ ఆరాధన ద్వారా నీకు మహిమ, ఘనత, ప్రభావములను ఆయన నీకు స్తోత్రాలు తండ్రి. ఆశీర్వాదకరముగా నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాము. ఇస్తారు ఎన్ని ముందు మనకు స్థలం చాలంటుంది. దేవుడు మనకు మంచి స్థలం ఇచ్చేలాగిన దేవుడి సంఘం అంతా ప్రార్థన చేయండి. మనకు అసాధ్యం దేవునికి సమస్తము సాధ్యం. మంచిది. ఈ సందర్భంలో మరి ఈ యొక్క 3వ ఆదివారం నాడు 17వ తారీఖు ప్రభు మందిరంలో ఉండట మనకు ఎంతో ఆశీర్వదకరం. మరి చక్కగా దేవుడి నామమును స్తుతించి ఘనపరిచి ఉన్నాం. మరి మందిరమునకు కూడి ఇచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు తెలియపరుస్తున్నాం.
వాక్య పరిచర్యలోనికి సాగిపోకముందు ప్రార్థన చేసుకుందాం. సహోదరులు మరి ప్రవీణ్ గారు, టపలా ప్రవీణ్ గారు మనల్ని ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన దేవ, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల ఆరాధనలో ప్రభా నేను మేము కూర్చుండి ప్రభా నీ వాక్యాన్ని కోసం ప్రభా మేము కూర్చుండగా ప్రభా ఆ వాక్యాన్ని ప్రకారం మేము జీవించే మనసు దయచేయండి ప్రభా. ఇంకా ప్రభా వచ్చి ప్రభా నీ వాక్యాన్ని ప్రభా ఈని ప్రభా అనేకులు రక్షించబడేదానికి సహాయం చేయండి ప్రభా. నైనా ఏమిచ్చి మీ రుణం మేము తీర్చుకోలేం ప్రభా. అన్నిట్లో మాకు ఎన్నెన్నో మేలు చేసిన దేవుడు ప్రభా, అడిగినన్ని ఇచ్చిన దేవుడు ప్రభా. అయ్యా మీకోసం ప్రభా మేము వెకిలిపడి ప్రభా మీలో జీవించే మనసు మాకు దయచేయండి ప్రభా. ఇంకా ఇక్కడ కూడిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభా. వాక్యం చెప్తున్న బిడ్డని మీకు మరుగుపరచుకోండి. ఆ వాక్యం ఏం చెప్తున్నది మా హృదయాలను ఫలించుకొని ఆ వాక్యాన్ని ప్రకారం మేము జీవించే భాగ్యం మాకు దయచేయండి. మీరు ఆశీర్వదించి దీవించి కాపాడమని నిజ రక్షకుడిన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృపను బట్టి, ఆయన యొక్క సంకల్పం బట్టి దేవుని బిడ్డలు కాలములు నెరిగి నిద్ర మేల్కోవాలి. పోయిన వారమో అంతకుముందు వారమో మరి అమ్మలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మాట ఉపయోగించింది. దేవుని బిడ్డలు రక్షించబడిన తర్వాత ఏమి ఎరగాలి? కాలములు ఎరగాలి. చూడండి, ప్రకృతి కాలములు ఎరుగుతూ ఉంటుంది. వర్షాకాలము కానొస్తే ఆ కాలంలో ఏమొస్తుంది? వర్షం వస్తుంది. ఎందుకంటే ఆ కాలం ఏం కాలము? వర్షాకాలం. ఈ వర్షాకాలం అయిన తర్వాత ఇంకొక కాలం వస్తుంది. ఏం కాలం? చలికాలం వచ్చింది. ఈ యొక్క డిసెంబర్ నెలలో, జనవరి నెలలో, ఫిబ్రవరి దాకా చలికాలం అయిన తర్వాత ఎండాకాలం వస్తుంది. కాలములు ఆయా రీతిగా మార్పు చెందుతూ ఉంటాయి. కాలములకు తగిన రీతిగా ప్రకృతి కూడా మార్పు చెందుతుంది. ఈ కాలం వచ్చిన వెంటనే ఏమొస్తుంది? చలి వస్తుంది, మంచు వస్తుంది. ఎందుకంటే ఈ కాలములు దేవుడు ఏర్పాటు చేసిన సృష్టి. ఆ సృష్టి కాలములను ఎరిగి సృష్టి కూడా కాలములలో మార్పు తెచ్చుకుంటూ ఉంటున్నది. ఒకటి సృష్టి విధముగా మార్పు తెచ్చుకుంటున్నది. అదే విధముగా మీరు వృక్ష ఫలములు చూడండి. చెట్లు మనం చూసినట్లయితే మామిడి పండ్లు ఇచ్చే చెట్లు ఆ యొక్క నెలలలో మాత్రమే ఆ పండ్లు కాస్తాయి. ఈ దినాల పోయి మామిడి పండ్లు చూస్తే అది మామిడి పండ్లు పండే కాలము కాదు. ఆ కాలంలో మాత్రమే ఇస్తాయి. అవి కూడా మరి కాలములు నెరిగి ఆ విధముగా ఇస్తూ ఉంటాయి. ప్రకృతి కాలములు నెరుగుతుంది. దేవుని బిడ్డలు కూడా ఏం ఎరగాలి? కాలములు ఎరగాలి. అబ్రహాము కాలములు అది పితరుల యుగము కాలమని ఎరగాలి. ఎందుకనగా యేసుక్రీస్తు పుట్టక ముందు దాదాపు 4000 సంవత్సరాలు అది. దాని తర్వాత మోషే నుండి అది ధర్మశాస్త్ర కాలమని ఎరగాలి. ఇశ్రాయేలీయులకు రాజులు లేనప్పుడు అది న్యాయాధిపతులు, జడ్జెస్ ఇశ్రాయేల్ని పరిపించిన కాలం అని చెప్పి ఎరగాలి. న్యాయాధిపతులు అయిపోయిన రోజుల తర్వాత దేవుడు రాజులను ఏర్పరిచి రాజులు పరిపాలించిన కాలమని ఎరగాలి. కాలమని ఎరగాల దేవుని బిడ్డలు.
పాత నిబంధనమైన మలాకి నుండి నూతన నిబంధనమైన మత్తయి సువార్త వరకు ఏమి కాలం అనగా చీకటి కాలము. ఎందుకు దానికి చీకటి కాలం అని పెట్టారంటే, యెహోవా దేవుడు మరి అంతవరకు ప్రవక్తలతో మాట్లాడిండు, అంతవరకు దీర్ఘదర్శులతో మాట్లాడిండు. అంతవరకు మాట్లాడిన దేవుడు ఆ 400 గ్యాప్ సంవత్సరాల్లో ఎక్కడ ఎవరికి ఏ దర్శనం, ఏ మాట, ఏది కలుగజేయకుండా ఆయన నిశ్శబ్దమైన కాలం. దాని తర్వాత కాలములు పరిపూర్ణత చెందినప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ఆయన వాగ్దానములను బట్టి పాత నిబంధన గ్రంథములో ఆయనతో యేసుక్రీస్తు గురించి చెప్పిన మాటలను బట్టి, యేసుక్రీస్తు గురించి చెప్పిన వాటిని ఏమంటారు, యేసుక్రీస్తు గురించి ప్రవచనానుసారమైన మాటలు, అవి నెరవేర్చేదానికి యేసుక్రీస్తు శరీరద భూమి మీదకి వచ్చిండు. ఆ కాలము నెరగాలి. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన కాలములు ఏమనగా అంత్య దినములు, అంత్యకాలము, క్రీస్తు రాకడ కాలము. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామని ఆ కాలం మనం ఎరగాల. కావున రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 11వ వచనం నుండి కాలములను ఎరిగి నిద్ర మేలుకొనే వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములనైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకొనుచున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అని చెప్పి ఈ రోమా పట్టణమునకు అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. రోమా పట్టణంలో అనేక మంది, అది భయంకరమైన విగ్రహారంతో కూడిన పట్టణము. రోమా పట్టణంలో అనేక మంది రక్షించబడ్డారు. అనేక మంది యూదులు సువార్త విని మార్పు చెందారు. కావున దేవుని బిడ్డలు ఇప్పుడు కూడా ఏం చేయాలంటే కాలములో ఎరిగి ఏం చేయాలా? నిద్ర మేల్కోవాలి. నిద్ర మేల్కోవటం అంటే ఏమిటో చెప్పండి అమ్మా. నిద్ర మేల్కోవటం అంటే ఏమిటో చెప్పండి. 10 మంది కన్యకులు పెళ్లి కుమారుడు వచ్చుట ఆలస్యమైనప్పుడు వారి 10 మంది ఏం చేసిండ్రు? కునికి నిద్రపోతున్నారు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు 10 మంది మేల్కొన్నారు. 5 మందిలో నూనె లేదు, 5 మందిలో నూనె ఉన్నది. 5 మంది ఎత్తబడుతున్నారు, 5 మంది విడవబడుతున్నారు. పెళ్లి కుమారుడు వస్తాడని తెలుసు, కన్యకులుగా ఉన్నారని తెలుసు, సంఘములో చేర్చబడి ఉన్నారని తెలుసు. అయితే ఒక మెలకువ. ఏం మెలకువ? వాళ్ళకు నూనె ఉంది, నాకు నూనె లేదే, నేను నిద్రపోతే ఎట్టా? మీకు అర్థమవుతుందా?
వాళ్ళకు నూనె ఉందే, 5 మంది బుద్ధిగా జ్ఞానముగా నూనె పట్టుకొని ఉన్నారు. మరి వాళ్ళతో కలిసి నేను కూడా నిద్రపోతే, మరి ఆయన రాకడ వస్తే మెలకువ లేకుండా, సిద్ధపాటు చేసుకోకుండా, ఆ నూనెను సంపాదించుకోకుండా, అభిషేకమును పొందుకోకుండా, ఆత్మను పొందుకోకుండా, అభిషేకం పొందుకోకుండా, నేను కూడా ఒక కన్యక అనుకుంటూ, నేను కూడా వీరితో చేరిన వారిని అనుకుంటూ, నేను కూడా సంఘంలో చేరిన వాడు అనుకునేసి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నూనె లేని జీవితము. నికోదేము యేసుక్రీస్తుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు చెప్పిండు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే పరలోక రాజ్యములోనికి చేరడు. అనేక మంది నీటి మూలముగా నీటి బాప్తిసం తీసుకుంటున్నారు, ఆత్మ బాప్తిసం లే. యేసుక్రీస్తు చెప్పిండు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటే, శక్తి లే. ఐదు మందిలో నూనె లేదు. 5 మందిలో పరిశుద్ధాత్మ లేదు. అంటే నిద్రపోతూ ఉంటున్నారు. ఎన్ని వాక్యములు విన్నా, ఎంత చేసినా సరే, ఎంతమంది ప్రసంగాలు వింటున్నా సరే, వారితో కలిసి కూడా వీరేం చేస్తున్నారు? నిద్రపోతూ ఉంటున్నాడు. పెళ్లి కుమారుడు వస్తూ ఉంటుండగా అప్పుడు లేచి సిద్ధపాటు అవుతున్నారు. నూనెక్కడ దీప్ మారిపోతుంది, నూనెక్కడ దీప్ మారిపోతుంది అనే లోపల సంఘం ఏమైపోతుంది? ఎత్తబడిపోతుంది. ఎత్తబడిన తర్వాత నా ప్రియ సహోదరి సహోదరులారా, అంత్యక్రీస్తు పరిపాలన పీనుగు మీద ఒక మాట చెప్పిండు యేసుక్రీస్తు, చక్కని మాట. ఒకసారి ఎవరో దైవ సేవకులు, మరి నాకు గుర్తు రాలేదు, మా నరవాడలో ఈ మాట చెప్పినప్పుడు ఒక చెప్తా ఈ మాట అట్ట వదిలిండు. ఆ మాటని భయం వేసింది. అంత్యదినాల్లో లోకము ఎలాగా ఉంటుందని చెప్పి పీనుగు మీద గద్దలు వాల్నట్టు ఉంటుందని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్తలో ఒక మాట చూపించిండు. కాబట్టి ఎలాగుంటుందంటే అంత్యదినాల్లో సంఘం ఎత్తబడిన తర్వాత పీనుగు పైన గద్దలు వాల్నట్టు ఉంటుందంట. కావున పీనుగు అంటే మనుషులు ఆ విధముగా చనిపోయిన పరిస్థితులు ఉంటే మనుషుల పైన ఎవరొచ్చి వాలినట్టు ఉంటారు? రాజకీయ నాయకులు, అంత్యక్రీస్తు, అపవాది క్రియలు ఈ విధముగా వచ్చి వాలి మనుషుల్ని ఏం చూడు. మీరు చూడు లూకాసు వార్త 17వ అధ్యాయం 34 నుండి చూసినట్లయితే, ఆ రాత్రి ఇద్దరొక్కరు మంచం మీదే నుందురు, వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడువ పెట్టబడును. 2 స్త్రీలు ఒక్క తిరుగులు విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే వినిచిపెట్టబడును. శిష్యులు, ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడుగునందుకు ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగునని వారితో. ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడ అనేక ఉపమానాలు చెప్పిండు. ఆయన రాకడలో నోవాహు ఓడ ఎత్తబడినట్లు సంఘం ఎత్తబడద్ది, 5 మంది బుద్ధి కలిగిన కన్యకులు ఎత్తబడినట్లు, బుద్ధి లేని వారు విడవబడినట్లు 5 మంది ఎత్తబడతారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎట్ట చెప్తుందంటే, ఇద్దరు ఎక్కడ పడుకొని ఉంటారు? మంచం మీద పడుకుంటారు అనుకోండి. సడన్గా రాకడొచ్చి యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి బోర ఊది ప్రధాన శబ్దముతో బోరతో ఊదినట్లయితే వారిలో ఒకరు ఎత్తబడతారు. అంటే ఒకరు ఏం చేస్తారు? కొనిపోబడతారు. పక్కనున్న వ్యక్తి ఏమైపోతారు అంటే రక్షించబడిన వారు ఎత్తబడతారు, రక్షణ లేని వారు విడవబడతారు. మీకు అర్థమవుతుందా? రక్షించబడిన వారు వెంటనే నేను వీటి చూస్తావు, ఏరి నా పక్కలో ఉన్న వాళ్ళు కనిపించలేదు, ఏరి మీరు అవుపడలేదు అంటే వారు ఎక్కడికి పోతారు? మధ్యాకాశానికి పోతారు. హల్లెలూయా. మహిమ శరీరము ధరించుకొని వారు మధ్యాకాశానికి పోతారు. ఇద్దరు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, అది షాకు. అదే విధముగా ఇద్దరు స్త్రీలు ఏం చేస్తారు? తిరగలు విసురుతా ఉంటే నా కొడత విసురుతుంది, సడన్గా ఏమైపోతుంది? రెప్పటే నేలేక అవుపడదు ఎదురుగుండే మనిషి. ఒకరు కొనిపోడతారు, ఒకరు విడిచిపెట్టబోతారు. ఏందయ్యా ఇటు జరుగుతుందంటే యేసయ్య చెప్తుండు, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు. లోకము పీనుగైపోద్ది, సాతాను గద్దలాగా మారిపోద్ది. ఎందుకంటే ఎత్తబడిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత కృపాకాలము నిలబడిపోతుంది, రక్షణ నిలబడిపోతుంది, దేవుని సన్నిధి అనుభవించలేము, ప్రార్థనలకు జవాబు ఉండదు. కావున కాలము నెరిగి ఏం చేయాలా? నిద్ర మేలుకోవడం అంటే మన కాలం ఒకటి, మన కాలం ఎప్పుడైపోద్దో మనకు తెలియదు. అనగా మనములు ఎప్పుడు దేవుడు పిలుచుకుంటాడో మనకు తెలియదు. అనగా బ్రతికి ఉన్న కాలంలోనే ఎవరిని ఎరగాల? ఓ పాట ఉంది. ఏం పాట? బ్రతికి ఉన్న కాలంని ప్రభువుని. ఏం పాట అది? కాన బ్రతికి ఉన్న కాలముననే ప్రభుని గొలవండి, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, బ్రతికి ఉన్న కాలంలో ఎవరిని కొలవాలా? దేవుణ్ణి కొలవండి. చూడండి, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని గొలవండి, గాన బ్రతికియుండు కాలముననే ప్రభు. ఎవరిని కొలుస్తున్నావు నీ? ఎవరిని ఆరాధిస్తున్నావు నీ? ఎవరి సన్నిధిలో కూర్చుంటున్నావు నీవు? ఎవరి వైపు చూస్తున్నావు నీవు? ఇంకా కాలము నెరగకుండా, నిద్ర మేల్కోకుండా ఆ మత్తయి సువార్తలో చెప్పిన 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో చెప్పిన బుద్ధి లేని కన్యకల వలె ఎన్ని వాక్యములు చెప్పిన నాకెందుకులే, నేను కునికి నిద్రపోతా. ఎన్ని వాక్యములు చెప్పినా నాకెందుకులే,
ఈనాడు అనేక మంది కఠినపరుచుకుంటున్నారు. మీకు తెలుసా? ఏం పరుచుకుంటారు? హృదయాలు ఏం చేసుకుంటారు? కఠినపరుచుకుంటారు. కొంతమందికి వాత వేయబడిన మనస్సాక్షి. ఈ వాక్యము ఎంత విత్తుతున్నా, మరి ప్రమిళ ప్రార్థన చేసింది, అయ్యా మమ్మల్ని కూర్చుని ఆయన మమ్మల్ని కొట్టు, వాక్యం మేము సరి చేసుకోవాలా. ఈ వాత వేయబడిన మనస్సాక్షి విని 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 వారా వీళ్ళకేరే పని లేదా, వారా వీళ్ళు వాక్యం బలే ఉంటుంది. దేవుని వాక్యము ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదంటే, ఇది ఈయనలో ఏమి చెప్పబడిద్దో ఒక పొల్లైనను ఒక తప్పైన ఒక పొల్లైన సున్నా తప్పిపోకుండా కరెక్ట్గా అది జరగద్దని అర్థం. ప్రపంచ నిర్మాణములు దేవుని వాక్యం వలన కలిగినవి. ప్రపంచ భవిష్యత్తు దేవుని మాట వలన జరగబోతున్నవి. మనుషుల భవిష్యత్తు దేవుని వాక్యం మీద ఆధారపడి ఉన్నది. ఈ వాక్యమే సత్యము. కావున కాలములు నెరిగి ఏం మేల్కోవాలా అంటే, ఆత్మీయ జీవితము, అనేక మంది ఆత్మీయ జీవితములో నిద్రపోతూ ఉంటున్నారు. ఆత్మానుసారముగా నడవడం లేదు, ఆత్మానుసారముగా మాట్లాడడం లేదు, ఆత్మానుసారముగా ప్రవర్తించడం లేదు. కావున దేవుని బిడ్డలు నిద్ర మేల్కొనే వేళ అయినదని ఏమ్మా తెలుసుకొని, హల్లెలూయా. ఏం తెలుసుకోవాలి? ఇదేనమ్మా, నువ్వు అన్ని తెలుసుకుంటున్నావు, చాలా మంచిది. యేసుక్రీస్తు రాకడ ఉందని నువ్వేం చేయాలా? తెలుసుకోవాలి. యేసుక్రీస్తు పుడతారని చెప్పి ఎప్పుడు నేను చెప్పిండంటే, మోషే చెప్పిండు, ప్రవక్త అయిన మోషే ప్రవచనం చెప్పిండు, యెషయా ప్రవక్త చెప్పిండు, మీకా ప్రవక్త చెప్పిండు. ఆయన 2000 సంవత్సరాలు వాళ్ళు చెప్పినట్లే పుట్టిండు. అది జరిగింది. యేసుక్రీస్తు వచ్చిండు, తిరిగి ఏమన్నాడు? తిరిగి నేను వస్తానన్నాడు. ఇప్పుడు వచ్చే కాలము, దానికి ముందు సూచనలు జరుగుతున్నవి. మరి దేవుడు ఆ సూచనలు మనకు చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మెలకువ కలగాలంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, నిద్ర మేలుకొనే వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. ఈ దినం నువ్వు ఎలాగ చేస్తున్నావు? నిద్ర మేల్కొనే వేళ అయినది నువ్వు తెలుసుకో. దేవుణ్ణి బాగా స్తుతించి ఆరాధించి దేవునిలో ఉండాలి వేళ అయినది నువ్వు తెలుసుకో. దేవునికి ఇష్టము కానిది వదిలిపెట్టే వేళ అయినదని నీకు తెలుసుకో. దేవుని వాక్యానుసారముగా నేను జీవించాలని నిద్ర మేల్కొని తెలుసుకో. కావున ఆత్మీయ జీవితంలో నీవు ఈ దినము తెలుసుకోవాల్సి ఉన్నది చాలా ఉన్నది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చూడండి, నిద్రించుచున్న నీవు లెమ్ము అంటే నిద్రపోయేలు కాదు, రాత్రిలో నిద్రపోయేలు కాదు, ఆత్మీయ జీవితంలో నిద్రపోయే వారిని, దేవుడంటే భయం లేని వారిని, ఆత్మీయ జీవితంలో దేవునికి దూరముగా ఉన్న వారిని, వారు ఎక్కడున్నారంటే
మృతులలో ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? నిద్రించు నువ్వు మేల్కొని మృతులలో నుండి లెమ్మంటే నువ్వు మృతులలో ఉన్నావయ్యా. మృతులంటే తమిళ్ ఏముందన్నమాట? మృతులలో ఉంటే ఏముంది? చూడండి, నిద్రపోతున్న నీవు చనిపోయే స్థితిలో ఉన్నావు అంటే నీ ఆత్మ జీవితం చనిపోయినది. దానిని నువ్వేం చేయాలా? లేయాలా. ఎలాగూ చనిపోయి ఉన్నారంటే మనుషులు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. హల్లెలూయా. అపరాధముల చేత పాపముల చేత ఏమై ఉన్నారు? చచ్చిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడు? క్రీస్తుతో కూడా. ఒకవేళ ఇక్కడ ఎవరైనా అపరాధములతో పాపములతో పట్టబడి ఉన్నా ప్రభువా నన్ను బ్రతికించన్నట్లయితే ఆయన కృప ద్వారా బ్రతికిస్తాడు. అనగా ఆ పాపముల నుండి శాపముల నుండి విడిపించి, దుష్టత్వం నుండి విడిపించి ఆయన రక్తంతో కడిగి వాళ్ళు ఏం చేస్తారంటే విడిపిస్తాడు. కాబట్టి నువ్వు నిద్ర మేల్కోవాలి. ఒకవేళ నీ కుటుంబములో, ఒకవేళ నీ బంధువులు, నీ రక్త సంబంధులు ఎవరైనా అపరాధముల చేత పాపముల చేత పట్టబడి మృతి చెందిన పరిస్థితులు ఉంటే, ఆత్మీయ జీవితం మృతి పొందిన పరిస్థితులు ఉంటే, దేవునికి దూరమై ఉన్న పరిస్థితి ఉంటే ఈ దినము ప్రార్థనలు చేయండి. దేవుడు అలాంటి వారిని కూడా విడిపించగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. ఎందుకనగా దేవుడు పాపులను రక్షించేదానికి వచ్చి, నేను కూడా ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడునై ఉండగా దీనికి నేను యోగ్యుని కాను. ఒక నిజం చెప్పానా? నేను ప్రకటన గ్రంథం మీద, లౌకిక సంఘం మీద మాట్లాడదామనుకున్నాను ఈ దినము. నేను దాన్నే ప్రిపేర్ చేసుకుని వచ్చినాను. అది మాట్లాడుకొని రాసుకుందాం నోట్ బుక్ కూడా ఎత్తి పెట్టుకున్నాను. నేను నోట్ బుక్కే పరిశుద్ధాత్మ దేవుడు దాని మీద మాట్లాడలేదు. నిలబడిన తర్వాత వాక్య పరిస్థితి మారింది. మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని చెప్పి దాన్ని నువ్వు గ్రహించాలి. నేను కూర్చొని రాసుకుంటా ఉన్నా వేరే వాక్యం చూసుకుంటానే ఉన్నా, కానీ నేను నిలబడి చెప్పేది వేరే వాక్యం. దేవుని చిత్తము. అంటే ఇది కూడా రాకడ వర్తమానము. మన పాఠ్యభాగంలోనికి మనం సాగిపోదాం. చదవండి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. మనము విశ్వాసులమై ఉన్నాము. మనకి రక్షణ ఎంత ఎలాగున్నది? సమీపముగా. యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు. రక్షించబడిన వారు ఈ రక్షణను కొనసాగించాలా? ఈ రక్షణను కాపాడుకోవాలా? మీకు అర్థమవుతుంది? రక్షణను కాపాడుకోవాలా? దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని పరిశుద్ధాత్మ వల్ల మనము కాపాడుకోవాలా? ఈ దినము దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను కాపాడు అని నువ్వు ప్రార్థన చేయాలా? ఏమి నువ్వు కాపాడగలవాలంటే నీ ఆత్మ జీవితం కాపాడబడాలా? దేవుడు నీ హృదయమును, నీ తలంపులను కాపాడాలా? ఏదో మనం వెళ్ళే మార్గాల్లో మాత్రం కాపాడేది కాదు. దేవుడు తప్పనిసరిగా కాపాడుతాడు. మన ఆత్మీయ జీవితము, మన అంతరంగమును, మన చూపులను, మన తలంపులను, మన యొక్క మనసును ఎవరు కాపాడాలా? దేవుడు ఏం చేయాలా? కాపాడాలి. దానికి ఏనాడైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నా కన్నులు ఈ సినిమాను చూడకుండా వాటిని కాపాడు ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ చెడ్డ వాటిని నేను మొబైల్లో కానీ వీటిని చూడకుండా నా కన్నులు కాపాడు ప్రభువా
కాళ్ళు అక్కడికిక్కడికి పరిగెత్తకుండా నా కాళ్ళు కాపాడు ప్రభువా. నేను ఎట్టంటే అట్ట మాట్లాడకుండా నా నోరును కాపాడు ప్రభువా. ఓ దేవుని బిడ్డలు, ఈ అంత్య దినాల్లో చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించిన దానిని మనము పరిశుద్ధాత్మ వల్లనే మనము కాపాడుకోగలము. పరిశుద్ధాత్మ లేకుంటే మనములను పడేస్తా ఉంది. మీరు తిమోతి రాసిన 2వ పత్రిక 2వ తిమోతి రాసిన 1వ అధ్యాయం 14వ వచనం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. చూడండి, దేవుడు నీకు అప్పగించిన దానిని, ఈ మంచి పదార్థము మనలో నివసించు పరిశుద్ధాత్మ వలనే అది కాపాడబడుతుంది. పరిశుద్ధాత్మే మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మే మన పాపమును ఎత్తు చూపించి ఈ ఆత్మ ఇది మంచిది కాదని మనకు చెప్పుతుంది. కావున నీకు అప్పగించబడిన దానిని, దేవుడు నీకు ఒక కుటుంబం అప్పగించాడు, దేవుడు నీకు ఒక సంఘమును అప్పగించాడు, దేవుడు నీకు బిడ్డలనిచ్చాడు. దానిని, నీ బిడ్డలను నువ్వు జాగ్రత్తగా వారిని దేవునిలో కాపాడుకునే దానికి నువ్వు ప్రయత్నించాలి. దేవుడు యవన బిడ్డలకు మంచి చదువులు ఇచ్చాడు. మీరు అటు ఇటు తొలగక తప్పిపోకుండా జాగ్రత్తగా దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఉన్నతమైన స్థితిలోనికి వచ్చేదానికి మీ గురి కలిగి జీవించాలి. అది మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద ఆత్మ కుమ్మరిస్తాడు. మీరు ఎక్కువగా ప్రతి ఒక్కరూ అంత్య దినాలలో పరిశుద్ధ గ్రంథం చదవండి. నూతన సంవత్సరము మనకు కొన్ని దినములలో రాబోతుంది. ప్రభు, నూతన సంవత్సరం ఇంకా నేను నూతన సృష్టిగా మారాలి ప్రభు అని ఇప్పుడు నుండే ప్రార్థన చేయండి. నూతన సంవత్సరం మొదలుకొని అన్నా నేను ఇంక మీదట రోజు ఒక సంవత్సరానికి ఒకసారైనా బైబిల్ పూర్తిగా చదవాలి ప్రభు అని ఒక తీర్మానానికి రండి. ఒక సంవత్సరానికి బైబిల్ పూర్తిగా చదవాలా? పరిశుద్ధ గ్రంథం చదివే విధానం ఎట్లాగనగా, మొదట నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గర కూర్చొని, నిన్ను నువ్వు అప్పగించుకొని దేవుని సమూహంలో కూర్చొని దేవుని స్తుతించి ఆరాధించి పరిశుద్ధ గ్రంథము నూతన నిబంధన నుండి మొదట చదువుకుంటారండి. మత్తయి నుండి ప్రకటన గ్రంథము చివరి వరకు చదువుకోండి. దాని తర్వాత మరి ఆది కాండం నుండి చదువుకోండి. మీకు అప్పుడు కొంచెం బాగా అర్థమయ్యేదానికి దేవుడు కృప చూపిస్తాడు. భూలోకములో ఒక మంచి పదార్థము దేవుడు మనకు అనుగ్రహించిండు. అదే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. భూలోకములో ఒక మంచి పదార్థం ఇచ్చిండు దేవుడు మనకి. చెప్దామా? ఏం పదార్థం? మంచి పదార్థం అనగా జీవాహారము, జీవజలపు ఊటలు, బలము, శక్తి. దీనిని మీరు రుచి చూచి తెలుసుకోవాలి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుడు అనుగ్రహించు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈ మంచి పదార్థము మనలో నివసించు. ఎవరిలో నివసించు? మనలో నివసించు
పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎక్కడ నివసిస్తుంది చెప్పండి అమ్మా? పరిశుద్ధాత్మ ఎక్కడ నివసించాలి? మనలో నివసించాలి. పరిశుద్ధాత్మ ఎక్కడ నివసించాలా? 120 మంది అపోస్తల కార్యముల మేడ మీద కూర్చున్నారు. అంతవరకు వారు పిరికివారు, అంతవరకు దేవుని శక్తి లేదు, అంతవరకు సువార్త ప్రకటించాలంటే భయము, అంతవరకు యేసుక్రీస్తు మార్గము వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు పాత నిబంధన గ్రంథములో ఆయన ప్రవచనముగా ఉన్నాడు. 4 సువార్తలలో ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. అపోస్తలులలో కార్యాలు చేసిండు. మిగతా పత్రికలలో దేవుని యొక్క ప్రభావము, దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని రాజ్యం ఎలా కట్టబడాలో ఆయన నేర్పించిండు. అంతగా ఆయన వాక్యములు బయలుపరచబడి ఉన్నవి. ఆ నిజదేవుడి గురించి నూతన నిబంధనలో పూర్తిగా అవగాహనలోకి తీసుకొచ్చిండు. ఇదంతా ఎప్పుడు బయలుపరచబడిందంటే ఆ 120 మంది కూర్చొని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చింది. వాళ్ళలో ఎవరు వచ్చిండ్రు వాళ్ళ లోపలికి? పరిశుద్ధ. ఈ దినము సంఘములో పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలని మీరు అడుగుతున్నారా? నేను ముగించబోతున్నాను పాఠం. మీరు ఇంటికి వెళ్ళి ఆ రోమిలకు రాసిన పత్రిక మీరు చదువుకోండి. ఒక మాట చెప్తాను, అక్కడ ఏముంది తర్వాత చదవమ్మా. తమిళ్ ఎలాగుందన్నమాట? 20 ఎన్నా ఇచ్చి ஹல்லேலூயா. 20 உன் வாழ்க்கையில் என்னாச்சு? அம்மா சென்று போச்சு. உன் வாழ்க்கையில் 20 சென்று போச்சு. இரவு என்றால் பாவம், చీకటి. యేసు క్రీస్తు వచ్చి చీకటిని పారదోలి మనములను వెలుగులోనికి తీసుకొచ్చిండు. మన వెలుగు సంబంధం. నీవు ఇప్పుడు చీకటిలో నువ్వు లేవు, యేసుక్రీస్తు యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి ఉన్నావు. నువ్వు వెలుగు సంబంధమైన బిడ్డవు. నువ్వేం సంబంధమైన బిడ్డవు? ఒకరికొకరు సెకండ్ ఇచ్చి చెప్పండి, పక్కలకి పక్కలు. నువ్వు వెలుగు సంబంధమైన బిడ్డవు. వెలుగు సంబంధులైన తర్వాత అంధకార క్రియలు ఏం చేయాలి? విసర్జించాలి. తేజ సంబంధమైన అంటే తేజ అంటే ఎవరు? వెలుగు. వెలుగు సంబంధం అంటే యేసుక్రీస్తు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించు. వాక్యము మనం చదువుకుంటున్నా, వింటున్నా. ఈ వాక్యములో దేవునికి ఇష్టం కానీ వదిలిపెట్టాలా? దేవునికి ఇష్టమైనవి ధరించుకోవాలి. మీకు అర్థమవుతుందా? దేవునికి ఇష్టం కానివి వదిలిపెట్టాలా? దేవునికి ఇష్టమైనవి ధరించుకోవాలి. చీకటి వదిలిపెట్టాలా? మంచివి ఏం చేయాలా? ధరించుకోవాలి. హల్లెలూయా. కావున ఒక మాట చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకటి చదవండి, చూపిస్తాను. 5వ అధ్యాయం 10వ వచనం. ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారయుండక వాటిని ఖండించుడి. తమిళ్ ఎలాగుంది? கர்த்தருக்கு பிரியமானது என்னவென்று சோதித்து பாருங்கள்,
கனியற்ற அந்தகார கிரியைகளுக்கு உடன்படாமல் அவைகள் கடிந்து உங்களுக்கு கடிந்து கொள்ள தெரியுமா? அது எதுவென்றால் கனியற்ற தேவையில்லாததெல்லாம் என்ன பண்ணணும்? கடிந்து கொள்ளணும். ஹல்லேலூயா. அது ஜெபத்தினால தான் கடிந்து கொள்ள முடியும். அது ஏசப்பா தான் உங்களிலிருந்து அதில் விடுதலை தருவார். உங்களை நீங்கள் ஏசப்பாக்கு ஒப்பு கொடுங்கள். దేవుని బిడ్డలు ఏం ఎరగాలి? కాలములో ఎరగాలి. నిద్ర మేల్కొనే వేళ. ప్రార్థన చేసుకుందాం. ఈ దినము నువ్వు ఎక్కడో నిద్ర మేల్కోవాలి. నువ్వు ఎక్కడో ఖండించాలి. ఎక్కడో దానిని త్రోసివేయాలి. ఎక్కడో దానిని ఎదిరించి నువ్వు నిలబడాలి. నువ్వు బుద్ధి లేని కన్యకగా ఉండకూడదు. బుద్ధి కలిగిన కన్యకగా మారాలి. నీ దీపం వెలుగుతూ ఉండాలి. నీ సిద్ధెల్లో నూనె పోయమని అడగండి. నీ ఆత్మీయ జీవితం, నీ దీపం వెలుగుతూ ఉండాలి. నీవు తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు నాకు ధరింప చేయి ప్రభువా. నా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవిగా ఉండకూడదు ప్రభువా అని అడగండి. నాయన, ఈ కాలము రాకడ కాలము, అంత్యదినాల కాలము. ఈ కాలంలో నేను, నా బిడ్డలు, నా భార్య, నా భర్త, నా కుటుంబ వారు, నా బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభువా. నా భర్తతో మాట్లాడండి. నా బిడ్డలకు రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలుగ చేయండి. నా కుమార్తెతో మాట్లాడండి. నా కుమారులతో మాట్లాడండి. కోడలతో మాట్లాడండి. అల్లుడితో మాట్లాడండి. చీకట్లో ఉండకూడదు నాయన. ఎత్తబడే సంఘముగా మార్పు చెందాలి తండ్రి. వాళ్ళు కాలములను ఎరగాలి నాయన. నిద్ర మేల్కోవాలి. సాతాను వాళ్ళని చీకటిలో బంధించి ఉన్నది తండ్రి. వారికి దినం విడుదల తండ్రి. అపరాధముల చేత, పాపముల చేత చచ్చి మృతులై ఉన్నారు తండ్రి. అడగండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల ఉన్నది. ప్రియ సంఘమా, ప్రార్థన చేద్దాం. సహోదరి జ్యోతి సిస్టర్ గారు మన ప్రార్థన నడిపిస్తారు. మైక్ அப்பா, எங்களை அதிகமாய் நேசிக்கிற எங்கள் தகப்பனே, மெய் ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே. இந்த நாளிலும் கூட தகப்பனே, எங்களோடு கூட நீர் பேசின வார்த்தைகளுக்காய் உமக்கு நன்றிகளை செலுத்துகிறோம் சுவாமி. இன்றைக்கு கர்த்தர் நீர் சொல்லியிருக்கிற இந்த வார்த்தை கர்த்தாவே, நெத்திரை விற்று ஆண்டவர் எழுந்திருக்கத்தக்க வேளையாயிற்று கர்த்தாவே. ஆம் சுவாமி, ஸ்தோத்திரிக்கிறோம் ஐயா. தூங்குகிற நாங்கள் விடுத்து கர்த்தாவே ஆண்டவருடைய சமூகத்தில் ஜாக்கிரதையுள்ளவர்களாய் உடைய வருகைக்கென்று ஆயத்தமாக்கப்பட்ட சபையாய் கர்த்தாவே நாங்கள் காணப்பட தகப்பனே கிருபை தரும்படியாய் செபிக்கிறோம் ஆண்டவரே. இதோ தகப்பனே ஆண்டவரே, கனியற்ற ஒரு வாழ்க்கை நாங்கள் வாழக்கூடாது சுவாமி. அந்தகாரத்தில் ஆண்டவர அப்பா நாங்கள் உடன்படுறவர்களாய் கர்த்தாவே ஆண்டவரே ஜீவியத்தை ஜீவிக்க கூடாது சுவாமி. இந்த நாளிலே கர்த்தராகிய தேவன் ஆண்டவர ஆவியின் கனியோ சகல நற்குணத்திலும் நீதி
நீதியிலும் உண்மையிலும் விளங்கும் என்று சொன்னீர் ஆண்டவரே. இன்றைக்கு கர்த்தாவே நாங்கள் ஆண்டவரே அப்பா தகப்பனே உமக்கு ஏற்ற விதத்திலே கர்த்தாவே நீர் பிரியப்படுகிற விதத்தில் ஆண்டவரே நாங்கள் ஜீவியம் பண்ண கர்த்தாவே எங்களுக்கு நீர் கிருபை பாராட்டும்படியாய் நாங்கள் ஜெபிக்கிறோம் ஐயா. கர்த்தர் நல்லவராகவே இருக்கிறீர் சுவாமி. இதோ கர்த்தாவே ஆண்டவரே மனவாட்டியாகிய சபை ஆண்டவரே விழித்து கர்த்தாவே ஆண்டவரே ஜெபத்திலே கர்த்தாவே உறுதியாய் தரித்திருந்த சுவாமி ஆண்டவரே வருகைக்கு கர்த்தாவே எடுத்து கொள்ளப்படுகிற மனவாட்டியாய் கர்த்தாவே காணப்படும்படியாய் நாங்கள் ஜெபிக்கிறோம் ஐயா. மரித்தோரில் இருந்து எழுந்திருந்து ஆண்டவர் ஜீவனுள்ள தேவனை அண்டிக் கொள்ளுகிற சபையாக விசுவாசிகளாக எங்களை நீர் மாற்றும்படியாய் ஜெபிக்கிறோம் ஐயா. சகல விதமான கர்த்தாவே அந்தகார கிரிகளுக்கும் ஆண்டவரே அப்பா பொல்லாப்பான சத்ரு கொண்டு வருகிறதான ஆண்டவரே அந்தகார லோகாதிபதிகளையும் எதிர்த்து நின்று கர்த்தாவே வெற்றி அடைகிறவர்களாக ஆண்டவரே ஆவிக்குரிய ஜீவியத்திலே நித்திரை என்கிற கர்த்தாவே இந்த காரியத்திற்கு நாங்கள் உடன்படாமல் சுவாமி எல்லா வேளையிலும் ஆண்டவரே நாங்கள் விழித்திருந்து ஜாக்கிரதையுள்ளவர்களாக சத்ருவானவன் ஆண்டவரே ஆண்டவரே அவன் தோய்கிறதான அந்த அம்புகள் ஆண்டவரே எங்கள் ஜீவியத்தை எங்களுடைய சபையை எங்களுடைய பட்டணத்தை கர்த்தாவே அழித்து போடாதபடிக்கு விழித்திருந்து கர்த்தாவே ஜெபிக்கிறவர்களாக நீர் எங்களை மாற்றும்படி நாங்கள் ஜெபிக்கிற கர்த்தாவே உடைய கரங்கள் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி. உடைய கரங்கள் ஒப்பு கொடுக்கிறோம். ஆவியின் கனி கர்த்தாவே சகல நற்குணம் ஆண்டவரே நாங்கள் நற்குணம் நிறைந்தவர்களாய் மாற வேண்டும் ஐயா. உண்மையுள்ளவர்களாய் மாற வேண்டும் ஆண்டவரே. நீதி உள்ளவர்களாய் மாற வேண்டும் ஆண்டவரே. கடைசி நாட்களில் கர்த்தாவே ஆண்டவரே நாங்கள் பரிசுத்தத்தின் மேல் பரிசுத்தம் அடைய வேண்டும் ஐயா. ஆண்டவரே ஸ்தோத்திரம் ஜெபத்திலே வளர வேண்டும் ஆண்டவரே. வேதத்தை வாசிக்கிறதிலே நாங்கள் வளர்ச்சி காண வேண்டும் ஆண்டவரே. உம்முடைய சமூகத்திலே எங்களை நாங்கள் ஆண்டவரே தரை மட்டும் தாழ்த்தி ஆண்டவரே உம்முடைய பாதத்தை பிடித்து கொண்டு வாழுகிற ஒரு வாழ்க்கை எல்லா வேளையிலும் எங்களுக்கு கொடுப்பீராக. நீர் மாத்திரம் மகிமைப்பட வேண்டுமா இயேசுவின் இனிய நாமத்தில் கேட்கிறோம் பிதாவே, ஆமென். సన్నిధిని
యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో మహోపకారునగు మానుగణర్పణ సమర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో. కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. కానుకల కొరకు మన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ దయా సంకల్పం బట్టి, నీ కృపను బట్టి నువ్వు అనుగ్రహించిన ప్రభువా, ఇదిగో ఈ కానుకలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలు ఎంతో ప్రభా ప్రేమతో విశ్వాసముతో వారికి ఇచ్చిన రాబడిలో నాయన కొంత తీసుకొచ్చి అర్పణలుగా సమర్పించి ఉన్నారు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా నువ్వు చెప్పినావు, ఇవిడి మీకు ఇవ్వబడునన్నావు తండ్రి. ఇచ్చి నన్ను శోధించండి, నేను ఆకాశపు తూములు విప్పుతానని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడు నాయన. నీకు స్తోత్రాలు. నీ వాగ్దానములు అవునన్ను ఆమేనన్నట్లు ఉన్నవి తండ్రి. నీ బిడ్డలకి ఆకాశపు తూములు విప్పండి నాయన. నువ్వు అక్కడవే మమ్మలను ధనవంతులుగా చేయుటకు నువ్వు దరిద్రుడైనావు తండ్రి. అబ్రహాం పొందిన ఆశీర్వాదం వచ్చిన వీళ్ళకి అనుగ్రహించి మీరు రాబడిని ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రాలు. మీరు కష్టార్జితం మీరు ఆశీర్వదించండి ప్రభు. నీకు స్తోత్రాలు. ప్రతి విధమైన అప్పుల బాధలు సమస్యల నుండి విడుదల ఇవ్వండి. నీకు స్తోత్రాలు తండ్రి. ఎందుకనగా నీకు ఇచ్చి ఎవరు నాయనా సిగ్గుపడిన వారు కాదు నాయన. నీకు స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడుగుచున్నాము తండ్రి. సంఘ ప్రకటనలు. సంఘమైంది సండే స్కూల్ కూడుకుంటుంది, అదేవిధంగా యవనస్తులు కూడుకుంటుంది. కాబట్టి సండే స్కూల్ పిల్లలు యవనస్తులు అందరు చేరి సంఘంలో చేరి దేవుని నామే పరిచయం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంగళవారం నాడు స్త్రీల విజ్ఞాపన ఆరాధన ఉంటుంది. కాబట్టి స్త్రీల విజ్ఞాపన ఆరాధన కూడా ప్రతి స్త్రీలందరూ కలుసుకొని ప్రతి కుటుంబం గురించి ప్రార్థించి దేవుని నామే పరిచయం తెలియజేస్తున్నాం. అదేవిధంగా బేస్తవారం నాడు కూడుకుంటుంది. కాబట్టి బేస్తవారి కూడికలో కూడా ఇదే విధంగా అన్ని కుటుంబాలు కలుసుకోవాలని తెలియజేస్తున్నాం. బేస్తవారి కుటుంబం కూడా ప్రార్థించి కలుసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన సంఘంలో నెక్స్ట్ మంత్ డిసెంబర్ వస్తుంది. కాబట్టి మన సంఘం తరపున భజనలు ఉంటున్నాయి. కాబట్టి భజనల గురించి కూడా ప్రార్థన చేయండి. భజనలకి ప్రతి ఒక్కరు రావాలి, సరిగ్గా వచ్చేది లేదు. కాబట్టి భజనలకి రావాలి. అవుట్ సైడ్ మన పులాపురంలో కూడా భజనలు జరుగుతాయి. కాబట్టి వాటి గురించి కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ మంత్ కూడా 2వ శనివారం నాడు ఉపవాస కూడుకుంటుంది. కాబట్టి ఆ ఉపవాస కూడికకు ప్రార్థించండి. ప్రార్థించి ఉపవాస కూడికలో కూడా అందరిని మీ బంధువులేమి మిత్రులేమి అందరూ కలుసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా డిసెంబర్ 1వ తారీఖున పెరంబూరులో యూత్ రిట్రీట్ ఉంటున్నది. కాబట్టి డిసెంబర్ 1వ తారీఖున యూత్ మధ్యాహ్నం 2:30 నుంచి జరగబోతున్నది. కాబట్టి యవనస్తులు అందరు సంఘంలో యవనస్తులు అందరు కలుసుకొని ఆ యూత్ రిట్లో పాల్గొనాలని తెలియజేస్తున్నాం. యూత్ రిట్ గురించి కూడా ప్రార్థన చేయండి. మన సంఘస్థులు పోయి కలుసుకొని వాటిలలో విన్నవి ప్రైజులు తెచ్చేలాగా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా క్రిస్మస్ ఆరాధనలు కూడా జరగబోతున్నాయి నెక్స్ట్ మంత్ డిసెంబర్ నుంచి. కాబట్టి పండగ దినాలలో దేవుడు అన్ని కుటుంబాలని దేవుడు అన్ని మంచిగా నడిపించి దేవుడు అందరికి సహాయం చేసి దేవుని పుట్టినరోజు అందరూ మంచిగా చేసుకోవాలని కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. మన సంఘ కాపరి ఆఖరి ప్రార్థనతో ముగించుకుందాం. అదేవిధంగా
దావీదు పాస్టర్ గురించి కూడా ప్రార్థన చేయండి. ఏసీ కుమార్తె ఇంకా మంచి స్వస్థత వచ్చి దేవుడు ఆ బిడ్డని సాక్షిగా సంఘంలో నిలబడేలాగా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన సంఘ కుటుంబాలలో ఎన్ని మంది బలహీనతలు ఉన్నారు మనకు తెలియదు కాబట్టి ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. అందరం లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదములతో కూడికి ముగించుకుందాం. దేవదానం గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. సహోదరుడు దేవదానం. మన సంఘ సెక్రటరీ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి సమయమునకు ఆరాధనకు వచ్చుటకు ప్రయత్నించండి. ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరం సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రములు. దినము తండ్రి స్తోత్రం. ఎంతవరదాకా తండ్రి నాయన దైవజనులు నిలబెట్టుకొని నాయన మీరు వాక్యంతో మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రములు దేవా. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తున్నది ప్రభా, మాకు నెమ్మదినిస్తున్నది. అవును ప్రభా తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రమయ్యా. ఏదో తండ్రి పాటల కార్యక్రమం కానించి ఇంతవరకు మీరు నాన్న నడిపించినందుకు వందనాలు, స్తోత్రములు దేవా. నాయన ఏదో తండ్రి నాయన అవును మేము నాన్న వెలుగై ఉన్నాము తండ్రి. నాయన ప్రజలలో మేము కూడా తండ్రి మమ్మల్ని మీరు వెలుగై ఉన్నారు కనుక మమ్మల్ని వెలిగించి మమ్మల్ని కూడా తండ్రి ప్రజలలో వెలిగించమన్నావు తండ్రి. నాయన అవును ప్రభా నాయన మేము కూడా తండ్రి ఇతరులలో మేము వెలుగు వలె మేము జీవించుకునే కృప మాకు దయచేసింది. దానికి వందనాలు, స్తోత్రం. కృపా కనికరముల దేవుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ దినమంతా తండ్రి నాయన స్తోత్రం. నీ వాక్య ప్రకారం ఈ వారమంతా తండ్రి మేము ఈ వాక్య ప్రకారంగా తండ్రి నాయన మేము ధ్యానం చేసుకుంటూ నాయన మేము జీవించుకునే కృప మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వందనాలయ్యా. ఇంకనో తండ్రి నాయన స్తోత్రము తండ్రి. నాయన ఏదో తండ్రి క్రిస్మస్ దినాలు వస్తున్నాయి. ఆ దినాలలో తండ్రి క్రిస్మస్ దినాలు, జన్మదినోత్సవం, నాయన నూతన సంవత్సరపు కార్యక్రమం కూడా ఉన్నది ప్రభా. ఆ యొక్క కార్యక్రమాల్లో కూడా తండ్రి మిమ్మల్ని దేవా మేము తండ్రి నాయన కార్యక్రమాలలో మేము మహాఘనంగా జరుగులాగా మా సంఘానికి తండ్రి కావాల్సిన జ్ఞానము నాయన, అదేవిధంగా తండ్రి పెద్దల జ్ఞానం నుంచి నడిపించేదానికి సహాయం చేయండి తండ్రి. నాయన ఏదో తండ్రి నాయన కార్యక్రమాలు అన్నింటిలో తండ్రి మీరు తోడుకుని సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. ఇంకనో తండ్రి నాయన కుటుంబాలను బట్టి వందనాలు. కుటుంబాలు తండ్రి వచ్చిండగా నాయన కుటుంబాలని ఆశీర్వదించి పంపించమని నిన్ను గణపరచుకోమని అడుగుతూ, కృప చూపించి నిన్ను గణపరచుకోమని అడుగుతూ యేసయ్య నామని అడిగి వేడుకుంటున్న పరలోక తండ్రి, ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచి, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించి, మమ్మల్ని శోధనలోని తేక దుష్టులు తప్పించి, ఎందుకనగా రాజ్యం బలము నిరంతరం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి, ఆశీర్వాదములు సదాకాలము కూడిన వారందరి మీదను, బలహీనములుగా ఉండి రాకున్న బిడ్డల మీదను, సాక్ష్యములు చెప్పిన బిడ్డల మీదను దేవుని కృప ఆశీర్వాదములు ఎల్లప్పుడూ నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మహిమీద కృమ్మారించుము దేవా, కృమ్మార ప్రేమ వర్షము కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికి వందనములు. దేవుని కృప సమాధానం మీ అందరికీ తోడుగా ఉండి నడిపి